తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఓట్ల లెక్కింపు కోసం యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లయితే పూర్తి చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్స్ ని లెక్కిస్తారు, తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఓట్లను లెక్కించేందుకు 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. 186 మంది సిబ్బంది కౌంటింగ్ డ్యూటీలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ హాల్లో ప్రత్యేకంగా ప్రతి టేబుల్ వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా ప్రత్యేక నిఘా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మైక్రో అబ్జర్వర్స్ అధికారులు కూడా కౌంటింగ్ ను పర్యవేక్షించనున్నారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయనుంది. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడబోతున్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఫలితాలు ఏ పార్టీకి ఎలా వస్తాయి అనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. రైట్, ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, మీరు చెప్తున్నట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్స్ అనేవి ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. సో ఎలా చూడాలంటారు? జూబ్లీహిల్స్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఎంత ఆసక్తి ఉందో రాజకీయ పార్టీల అంచనాల్ని బేరీజు వేసుకుంటూ ఎప్పటికప్పుడు బెట్టింగ్లు కూడా వేస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూద్దాం. బెట్టింగ్లకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి బెట్టింగ్లు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తుంది అనేటువంటి బెట్టింగ్లు కూడా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆఖరి నిమిషం వరకు కూడా టీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు కూడా తగ్గఫర్ గానే కొట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల ప్రచారం నుంచి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో రెండు పార్టీలు కూడా కొంత పోల్ మేనేజ్మెంట్ ను చేసినటువంటి నేపథ్యం కూడా కనపడింది. అయితే పోల్ మేనేజ్మెంట్ కు వచ్చేసరికి అధికార పార్టీ కొంత పైచేయి సాధించనేటువంటి చర్చ కూడా ఇప్పటికే జరిగింది. ఆ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పోలింగ్ రోజు జరిగినటువంటి అంశాలకు సంబంధించి, పోలింగ్ రోజు వివరించినటువంటి శైలికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని చూస్తే కొంత వాళ్ళు డైలమాలో ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శించారు. అధికార పార్టీ పూర్తి స్థాయిలో గెలిచి తీరుతుందనేటువంటి కొంత కాన్ఫిడెన్స్ మాత్రం కనపడుతూ ఉంది. డివిజన్ల వారీగా 2 మంత్రులని నియమించుకుంది. 2 మంత్రులతో పాటుగా 100 ఓట్లకు ఒక నాయకుడిని, అయితే ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ లేదంటే కార్పొరేషన్ చైర్మన్ లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇలా డివిజన్ల వారీగానే బాధ్యతలు పంచుకోవడంతో పాటుగా 100 ఓట్లకు ఒకరిని నియమించుకున్నటువంటి సందర్భాన్ని కూడా చూశాం. కాబట్టి పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ లో పట్టు సాధించి జూబ్లీహిల్స్ లో మినిమం 15 నుంచి 20 వేల మెజారిటీ సాధించి 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి తమ జూబ్లీహిల్స్ ప్రజలు యాక్సెప్టెన్సీ ఉంది. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా ఉన్నారనేటువంటి ఇండికేషన్ ని ఇవ్వాలనేటువంటి ఫీలింగ్ లో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. కాబట్టి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకత్వం మునుపెన్నడూ లేనట్టుగా సమన్వయంతో సయోధ్యతో పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వేలు అన్ని కూడా మొదట ఎన్నికల ప్రచారం మొదలైనటువంటి వారం 10 రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా సర్వేలన్నీ ఇచ్చాయి. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని కనుక చూస్తే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఆ ఎగ్జిట్ పోల్స్ లో 4 నుంచి 6% వరకు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆ అభిప్రాయాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కాబట్టి
రైట్, ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఎవరి అంచనాలు వాళ్ళు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి వాటిలో ఏవి వాటిని ఫుల్ఫిల్ చేయబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు ఎలా ఉంటాయి అనేటువంటివి ఇప్పటి వరకు కేవలం అంచనాలే. ఈ 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది కాబట్టి కౌంటింగ్ సందర్భంగా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఏంటి, డివిజన్ల వారీగా ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేటువంటి విషయాలు కూడా అధికారికంగానే ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ సస్పెన్స్ అన్నిటికీ కూడా మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతుంది. మిగతా అంశాలకు సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందిస్తారు.